హాయ్ అండి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నా పేరు లావణ్య. ఛానల్ పేరు వచ్చేసి లావణ్య కుకింగ్ వ్లాగ్స్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇదైతే సోమవారం రోజు తీసిన వీడియో నుండి ఆ రోజు సాయంత్రం అయితే మా ఇంటికి వెళ్ళిన పొద్దున్న అయితే నేను వీడియో అయితే ఉందండి, చూడండి. లాంగ్ వీడియో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆ రోజు ఇక సాయంత్రం 5 వరకు అక్కడ ఉండి మా పాప వచ్చిన తర్వాత తీసుకొని మా అమ్మ ఇంటికి అయితే వెళ్ళానండి. స్కూల్లో ఉండి స్కూల్ నుంచి ఇంక అక్కడ పోయినాక ఇక చాయ్ టైంకి పోయినా కానీ చాయ్ పోసి ఇచ్చిందండి. వద్దంట అంటే అప్పులు కూడా వేసి ఇచ్చింది. ఇంక అక్కడైతే తింటున్నా నేను. తర్వాత ఇక కిరాణా సామాన్కి వెళ్ళి సామాన్ అయితే తీసుకొచ్చిన అండి. మా ఇంటికి వచ్చేసిన అక్కడ నేను మాట్లాడుతున్నా అండి. ఇప్పుడు వాయిస్ వచ్చేట కూడా ఇది డైరెక్ట్ పెడదామంటే అసలు రావట్లేదు వాయిస్, ఎందుకు మరి. ఇక సరే అని వాయిస్ ఓవర్ ఇచ్చేస్తున్నా డైరెక్ట్. ఒకసారి చూడాలి, మన ప్రాబ్లం అయినట్టుంది. తర్వాత ఇక లేకుంటే షార్ట్ వీడియో పెడదామని అనుకుంటున్నా. అక్కడ మీకు టైం చెప్తున్నా, ఇప్పుడే వచ్చిన అవన్నీ చెప్తున్నా అండి. మంచిగా వచ్చిందండి వీడియో నేను చూసుకున్నప్పుడు. ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ వ్లాగ్ పెడదామని అనే లోపు వాయిస్ వస్తలేదు అస్సలే. ఇది మూడోసారి అండి చెక్ చేసుడు. ఎన్నిసార్లు ట్రై చేసినా వాయిస్ వస్తలేదు. ఇంకా సరే వాయిస్ ఓవర్ ఇచ్చేద్దాం డైరెక్ట్. తర్వాత మరి ఏమైనా ప్రాబ్లం అయింది కావచ్చు, షార్ట్ వీడియోలో పెడదాం అనేది. ఇక లాంగ్ వీడియో ఇట్లా నేను వాయిస్ అక్కడ మ్యూట్ చేసి ఇక అక్కడ ఇక ఏమేమి తెచ్చినా చూపిస్తున్నానండి. కందిపప్పు, పెసరపప్పు ఇక అలాంటివి ఉంటాయి కదా. చాలా రోజులు అవుతుందండి నేను సామాన్ దేక, మస్తు రోజులు అవుతుంది. ఎప్పుడు ఇక సంక్రాంతి ముందు నుంచి కూడా తెస్తలేను. ఇక తెస్తే కూడా ఎక్కువ అయిపోవు, మళ్ళీ వేస్ట్ అవుతాయి. నేను ఇక ఎప్పటికి కావాలంటే అప్పటికి కొంచెం కొంచెం తీసుకొస్తున్నానండి. కొంచెం షాపులో కూడా సరిగ్గా గిరాకీ ఉండట్లేదు, పరిస్థితి బాగాలేవు. సామాన్ తెచ్చుకొని మంచిగా డబ్బులలో పూసుకునేంత సీన్ ఉండదు మాకు. ఇక నేను ఎన్నైనా ఖర్చు అయితే ఎంతైనా ఖర్చు పెడతాం. ఇక కట్టేటోళ్ళకి ఎప్పుడు గడుతూనే ఉంటామో. ఇక ఇట్లా అయ్యేసరికి ఏమవుతుందంటే రోజు పైసలు కనబడతలేవండి మాకు. ఒక 1000 రూపాయల గిరాకీ అయితే పాలకు 50, కూరగాయలకు ఒక 100, ఇక ఇటు వారానికి రోజు ఒకసారి సబ్బులు అయిపోయినాయని, ఒకసారి చాపత్త, చక్కెర అని ఇట్లా రోజు ఒకటి చెప్పేసరికల్లా ఇదేంది ఇక ఇదేం పడ్డది అదేం పడ్డది ఒకసారి తెస్తే ఇక రోజు డబ్బులు మిగిలితే ఎవరికైనా కట్టొచ్చు కదా అని నేను మళ్ళీ సరే తీసుకురా అంటే బాగా కాదండి. మంచిగా డీమార్ట్కి వెళ్ళి 10,000, 15,000, 20,000 సామాన్ తెచ్చుకున్నంత సీన్ నాకు ఉండదండి. నేను జస్ట్ 2,000 లోపే తెస్తాను ఎప్పుడైనా సామాన్. 2,000 లాస్ట్కు 3,000 అండి. ఒక బియ్యం బస్తా, 2-3 వేల సామాన్ అంతే. ఇది నాకు 2-3 నెలలు వస్తుందండి. ఇంకా నేను కరెక్ట్ యూజ్ చేస్తే ఎక్కువనే వస్తుంది. నేను కొంచెం ఏంటంటే కొంచెం ఎక్కువ తక్కువ వండుతానండి. అదొక్కటే నా దగ్గర ప్రాబ్లము. ఇక నుంచి అసలు నాకేందంటే కొంచెమే వండితే సరిపోదేమో, ఎవరైనా అడుగుతారు కావచ్చు. ఆ రోజు నేను ఎప్పుడన్నా ఒకసారి సరేలే ఎందుకు అని కొంచెమే పప్పు చారు చేసినా, కొంచెమే పప్పు ఏదైనా కర్రీ చేసినా కూడా ఎవరన్నా ఒకరు అడుగుతారండి ఖచ్చితంగా ఏదైనా కర్రీ ఉందా అని. మళ్ళీ వాళ్ళకి వేయడం లేదని ఎట్లా చెప్తాను చెప్పండి. డైరెక్ట్ గిన్నె పట్టుకొని ఇంట్లోకి వస్తే లేదని ఎట్లా చెప్తాను నేను. నాకు అస్సలు చెప్పరాదండి. నేను తినకున్నా మంచిదే కానీ ఇంటికి ఎవరైనా వస్తే నేను లేదు, నా దగ్గర ఉంటే మాత్రం ఉండి కూడా లేదు అని నేను అబద్ధం అయితే చెప్పానండి. లేకపోతే లేదని చెప్తా, ఉంటే అట్లా చెప్పనండి. అక్కడనైతే సామాన్ తీసుకొచ్చిన ఇంతేనండి అని చెప్తున్నా. ఇక తర్వాత ఒకసారి మీకు అన్నీ చూపిస్తున్నానండి. అవన్నీ బాక్సులలో పోసి పెట్టుకోవాలి. అసలు పెట్టలేదండి. ఇప్పుడు కూడా మీకు వాయిస్ ఓవర్ ఇస్తున్నా కదా, బస్తల్లో ఉన్నాయి పక్కకు కూలర్ పక్కన. ఎందుకంటే ఇవి తెచ్చిన తెల్లారి మా ఇంటికి మా చెల్లె వాళ్ళు వచ్చారు కదా, మా మమ్మీ వాళ్ళు సమ్మక్కం చేస్తారు. ఇంకా నేను అటు వెళ్ళాలి, కొంచెం బిజీగా ఉన్నా. ఇప్పుడు ఇదంతా బిజీ అయిపోయినాక ఒకసారి బాక్సులు మంచిగా తోమి మంచిగా నీట్గా చేసి పెడతానండి. తర్వాత సర్దిన తర్వాత ఒకసారి చూపిస్తా, పెట్టేటప్పుడు కూడా చూపిస్తానండి వీడియో. ఇప్పుడైతే ఇంకా సామాన్ అంతా పట్టించుకోవట్లేదు. ఇప్పుడు ఇడ్లీ, దోశ అవేం చెయ్యను. ఇక పొద్దుగా లేస్తే నేను మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తాను కాబట్టి ఇప్పుడు కూడా వాయిస్ ఓవర్ ఇస్తున్నా. కానీ ఇప్పుడు ఇక స్నానానికి వేడి నీళ్ళు పెట్టుకున్నాండి. ఇల్లు తూడ్చి నల్లు వచ్చింది నీళ్ళు పట్టుకొని. ఈరోజు అయితే ఇక్కడ ఎవ్వరు లేరండి. మా వాడలందరూ మేడారం పోతారు. ఎందుకంటే మేడారం జాతర స్టార్ట్ కదా ఈరోజు. మా ఓనర్స్ వెళ్ళిరు, పక్క వాళ్ళు అందరూ వెళ్ళిరండి. ఇంకా ఇదైతే బుధవారం ఇది మంగళవారం రోజు తీసిన వీడియోనండి. ఆ రోజైతే పొద్దున్న కాకరకాయ తెమ్మన్నా, కాకరకాయ పాలైతే పట్టుకొచ్చిండు. కాకరకాయ ఫ్రై చేయాలండి, నేను కాకరకాయ కూర చేస్తా. ఎంత బాగుందంటే నిజంగా టేస్ట్. మేము అందరం నిన్న తిన్నాం కదా, మా చెల్లి వచ్చినంత తీసుకొని పోయిన కర్రీ కూడా వండి. కాకరకాయ అంటే తనకి ఇష్టమని అసలు ఇంత చేదు లేకుండా వండిన మంచిగా ఉందని అన్నది. ఏం లేదండి, మంచిగా కాకరకాయలు అసలు దాని మీద చెక్కు తీస్తారు, అవన్నీ ఏం అవసరం లేదండి. నేను చెప్పినట్టు చేస్తే మాత్రం టేస్ట్ బాగుంటుంది, చేదు ఉండదండి. మీకు ఒకసారి ట్రై చేయండి. ఒక గిన్నె తీసుకొని అందులో కొంచెం కల్లుప్పు అంటారు, దొడ్డుప్పు తీసుకొని మంచిగా కాకరకాయలు మంచిగా కట్ చేయాలండి. కడుగులు కూడా అవసరం లేదండి. ఫస్ట్ కట్ చేయాలి. కట్ చేసి ఉప్పులో బాగా పిసకాలండి చేయితోటి. మనకి ఎంత బలం ఉంటుందో అంత బలం యూజ్ చేయాలి. మనకి ఎవరైనా కోపం ఉంటే కూడా ఈ టైంలో గుర్తు తెచ్చుకొని మస్తు పిసకాలండి వాటిని.
బాగా దగ్గరికి అయితే అండి. అయిన తర్వాత మంచిగా మనం కర్రీ చేసేటప్పుడు వాటర్ పోసి ఒక 2-3 సార్లు కడిగి మళ్ళీ మనం కూరలు వేసేటప్పుడు ఇట్లా గట్టిగా పిండి వేసిరనుకోండి, మళ్ళీ తర్వాత కొద్దిసేపు ఇక అవి బాగా మగ్గాలండి. మంచిగా ఇట్లా కొంచెం గోల్డ్ కలర్ వచ్చేంత వరకు మూత లేకుండా గోలియాలండి. కాకరకాయల్ని మూత అసలు పెట్టద్దు. అప్పుడు ఏంటంటే ఆవిరంతా బయటికి పోతుంది కదా, కాకరకాయ అంతా చేదంతా పోతుందండి. మనకు దగ్గర స్మెల్ కూడా ఆవిరికి వెళ్ళి వచ్చే స్మెల్ కూడా మనకు చేదులాగా అనిపిస్తుందండి. అట్లా పోతుంది. ఒకసారి మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎంత బాగుందంటే నిజంగా ఇష్టం లేని వాళ్ళు కూడా తింటారండి, అంత బాగుంటుంది. అట్లా పిసికిన తర్వాత ఒక గిన్నె పెట్టుకొని నూనె పోసుకొని ఆవాలు జీలకర్ర వేసి ఎల్లిపాయ మంచిగా దంచేసి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసి బాగా గోలిన తర్వాత ఇవి కాకరకాయలు అందులో వేసి అవి కూడా బాగా గోలిన తర్వాత ఉప్పు కారం వేసి మసాలా వేసి పక్కకు పెట్టేయండి. అదైతే ఫ్రై. అది అట్లా ఉంచిన తర్వాత దానికి పప్పుచారు ఏదైనా కాంబినేషన్ చేసుకుని తినండి మీకు నచ్చితే. లేదు మాకు కూరలాగా కావాలంటే ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ సేమ్ చేసి ఉప్పు కారం పసుపు అన్నీ వేసి కొంచెం టమాటా వేసి కొత్తిమీర వేసి బాగా కలపండి. ఒక 2 టమాటాలు కూరలాగా అవుతుంది. మనం ఒక్క కర్రీతోనే అన్నం తినేయచ్చండి. ఇప్పుడు నేను చెప్పే విధానం అట్లా చేయండి. ఫ్రై కావాలంటే టమాటా వేయద్దు, కొంచెం కూరలాగా కావాలంటే టమాటా వేయాలి. అంతేనండి. టేస్ట్ అయితే నిజంగా బాగుంటుంది. ఎవరైనా తింటారు. మళ్ళీ ఇట్లా చేసిన ఈ వేరే కూరలన్నా కొంచెం ఖరాబ్ అయితే కావచ్చు, కానీ కాకరకాయ అయితే వారం రోజులైనా ఉంటుందండి. నిజంగా నేను రోజు కొంచెం ఫస్ట్ తింటే కొంచెం మంచిగా ఉంటుందని ఎప్పటికీ కాకరకాయ కూర ఒక 1/2 కిలో వండితే మాత్రం మంచిగా ఫస్ట్ తింటారండి. పులుసు కూడా అండి, పులుసు కూడా ఎంత బాగుంటుందంటే కాకరకాయ పులుసు చాలా బాగుంటుంది. ఒకసారి చేసి చూపిస్తా. నేను కాకరకాయ పులుసు చేయలేదండి, ఫ్రై చేసిన. ఎందుకంటే ఇక మేము కొంచెం ఇక ఉండలేను కదా ఎక్కువ, మా ఇంటికే పోతే ఒక 10 days దాకా అప్పుడప్పుడు ఎందుకు వేస్ట్ అవుతుందని. మళ్ళీ ఫ్రై ఎవరిది, మన పులుసు ఎవరు తినాలంటే అందరికీ ఇక ఫ్రైలే కావాలి. నా ఒక్కదానికి పులుసు ఇష్టం. ఇప్పుడు నా ఒక్కరి కోసం అవసరం అని చేయలేదండి అంతే. ఈరోజు అయితే మంగళవారం కదా, మొత్తం ఇల్లు అయితే కడిగి తూడ్చి మొత్తం బయట కడిగి బోల్ తోమిన. చూసి కదా అక్కడ వెనక ఎన్ని ఉన్నాయో బోల్ తోమి బట్టలన్నీ విండేసి ఇంకా డ్రెస్ వేసుకొని ఆ రోజు అక్కడ ముగ్గు అయితే వేస్తున్నానండి. మంగళవారం అయితే చుక్కల ముగ్గు వేస్తాం, మీ అందరికీ తెలుసు కదా. అయ్యో ముగ్గేసిన తర్వాత దేవుని కూడా తీసి అన్ని తోమినండి నీట్గా. రోజు మొత్తం క్లీన్ చేసిన తర్వాత ఇంకా మంచిగా వంట చేసిన అండి. కాకరకాయ టమాటా వండిన తర్వాత ఇక మా ఇంటికి మా చెల్లి వచ్చిందండి. 1కి అయితే పోయినా. అక్కడ పోయి ఇక రేపు బుధవారం రోజు మేము సమ్మక్కని చేస్తాం కదా, షాపింగ్ అయితే వెళ్ళినామండి. అక్కడ షూట్ ఏం చేయలేదు, నేను మర్చిపోయినా అసలు. ఇంకా మాట్లాడుకుంటూ పోయినాం అట్లనే. తర్వాత ఒక 2 చీరలు తీసుకున్నామండి. తర్వాత దేవుని దగ్గర కావాల్సిన సామాను, మళ్ళీ ఇంట్లో కూరగాయలు ఇవ్వన్నది మా మమ్మీ. ఇక కూరగాయలు, దేవుని దగ్గర సామాను, టిఫిన్ల సామాను తీసుకొని వచ్చినండి. అవి అయితే నిన్న కొంచెం షూట్ చేసినానండి. ఒక బట్టల షాప్లోనే తీయడం మర్చిపోయాను నేను. అవి అయితే వస్తాయండి, చూడండి వీడియోలో. నాకు ఇంట్రెస్ట్ ఉంటుంది, రేపు పెడతాను అవి. ఇంకా రేపు మేము సమ్మక్కం చేసేటవన్నీ పెడతానండి, ఓకేనా. ఇక్కడ చూసిరా కడప మీద మంచిగా బియ్యం పిండి. ఇది నేను మొన్న బియ్యం పిండి లేదని కొనుక్కొచ్చినండి ముక్కట ఏకాదశి రోజు. ఆయన అర్జెంట్ నాకు అవసరం వచ్చింది, పిండి దీపం పెడితే మంచిదని చెప్పారు ఎవరో, నాకు అప్పటికప్పుడు చెప్పారు. సరే అని 1 కిలో కొనుక్కరమ్మనండి. నిజంగా మనం ఇంట్లో బియ్యం చెరిగి పట్టించిన పిండి కంటే ఎందుకో నాకు అక్కడ కొనుక్కొచ్చిన పిండి మంచిగా అనిపించింది. కడప మీద ముగ్గేస్తే కూడా మంచిగా కనబడుతుంది తెల్లగా. అదే ఇప్పుడు నేను ఇక్కడ బియ్య పిండితో పట్టిస్తే ఎందుకు నాకు అంత కలరు తెల్లగా అనిపించదండి. నాకు కొంచెం మంచిగా అనిపించింది. అసలు అప్పుడప్పుడు ముగ్గు కోసం ఇట్లా కొనుక్కరావాలి. మరి వాళ్ళు అందులో ఏమైనా కలుపుతారేమో నాకు తెలియదు, కానీ పిండి అయితే బాగుందండి. ఇక ముగ్గుకైతే ఉంచుకున్నట్లనే ఇక్కడ అన్ని తోముదామని తీసుకెళ్తున్నానండి. అన్నీ మంచిగా పితాంబరం సబ్బేసి మంచిగా తోమి అలాగే మొత్తం నీట్గా చేసినండి మంగళవారమే. ఎందుకంటే మళ్ళీ బుధవారం నుంచి నేను కొంచెం బిజీగా పొద్దుగా లేచి తొందర పోతాను కాబట్టి వట్టిగా ఇక నేను వారానికి ఒకసారి అంటే రోజు తీసి తోముతా, కానీ అట్లా తోమొద్దట అండి. ఎప్పుడో ఒకసారి అంటే వారానికి 2 సార్లనే క్లీన్ చేసుకోవాలంట. నేనైతే సోమవారం గురువారం క్లీన్ చేసుకుంటున్నాను. ఈ మధ్యలో మంగళవారం శుక్రవారం అవన్నీ ఓన్లీ మన ఒత్తులు ముట్టించే కుందులు ఉంటాయి, అవి ఒకటి చేంజ్ చేస్తాండి అంతే. ఇంకా అక్కడనైతే వేరే ఆ రోజు మంగళవారం కదా, ఇక ఆరెంజ్ కలర్ డ్రెస్ వేసుకుందాం అనుకుని వేసుకున్నానంటే అది ఆరెంజ్ కాదు పింక్ కాదు, ఏదో అట్లా ఆరెంజ్ లాగా ఉందని అయితే వేసుకున్నా. ఇంకా వేరే ఇంకా ఏ డ్రెస్ వేసుకోవాలన్నా కూడా అన్నీ వేసుకున్నా ఆల్రెడీ. ఎందుకని ఈ మధ్యలో షాపింగ్ కూడా ఏం చేయలేదండి నేను. కొత్త డ్రెస్సులు గిట్లా ఏం కొనుక్కోలేదు, ఇక కొనుక్కునే పరిస్థితి కూడా లేదు. కొంచెం ఈ మధ్యలో అన్ని ఖర్చులు కూడా కంట్రోల్ చేసుకోవాలండి. ఇక ఈ పైసలు చేయబట్టి నిజంగా అందరి దగ్గర చులకగానే అయిపోతున్నామండి. అంటే మనం ఖర్చు పెట్టేటప్పుడు మనం బాగున్నప్పుడు ఎవరు ఏమి అనరండి. కొంచెం టైం బాగాలేక సరిగ్గా కొంచెం మనం డీలా పడిపోయినప్పుడు 100 మాటలు అంటారండి. అప్పుడు మనం రెండు సార్లు అన్నం తిన్నా కూడా తప్పే అనిపిస్తుంది ఎదుటి వారికి, అంత ఖర్చు ఎందుకు పెట్టుకుంటున్నారని నేను అట్టనే ఫీల్ అవుతున్నానండి. ఈ మధ్యలో అన్నం తినడానికి కూడా నాకు భయం అవుతుంది.
ఏదైనా వెరైటీ కర్రీ వండుకుందామన్నా కూడా భయం అవుతుంది. నేను అంత పెద్ద వెరైటీస్ ఏం చేయగానే చెప్తున్నా. చిన్న ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళకైనా స్నాక్స్ లాగా చేసి పెడదామన్నా కూడా ఇప్పుడు ఏదో ఈమెకు అవసరమా అన్నట్టుగా చూస్తున్నారండి. అందుకే ఇప్పుడు ఏం మాట్లాడదండి. అందరి టైం ఒకేలా ఉండదు ఎప్పటికీ. ఒకప్పుడు నేను కూడా చాలా మంచిగా ఉండేదానండి. అందరికన్నా ముందు నేనే కట్టేటివన్నీ తొందరగా కట్టేదాన్ని. నా దగ్గరే డబ్బులు ఉండేవి. ఏదో కొంచెం మన టైం కొంచెం బ్యాడ్ అయ్యి మిస్టేక్ అయ్యడం వల్ల ఇవాళ అందరు నీతులు చెప్పడము, అందరు ఇలా మన వృత్తి చూపడమే. మరి ముందు తెలవదా? తెలిస్తే ముందు ఎందుకు చేస్తాం చెప్పండి? తెలిసి ఎందుకు చేస్తాం? మనకేమన్నా పిచ్చా? కావాలని ఎందుకు సమస్యలు తెచ్చుకుంటాం చెప్పండి? ఒకరితోటి మాటలు ఎందుకు పడతాము? అదొకటి ఏదో బాగుంటుంది కావచ్చు, సక్సెస్ అవుతాం కావచ్చు అనుకుంటాం. అప్పుడు టైం బ్యాడ్ అయ్యి కొంచెం డీలా పడిపోయినాం. అందరిలాగా అందరికీ చదువులు ఉండి మంచి జాబులు ఉంటే ఎవరమైనా సెట్ అవుతామండి. మాకు చదువు లేదు, దాని తగ్గట్టు పని లేదు, జాబు లేదు. ఏదో ఉన్న దగ్గర డబ్బులు వస్తే బాగుంటుందని ఏదో పెట్టుబడి పెట్టుకొని ఒక ఆడ తెచ్చి పెట్టుబడి పెట్టుకొని కొంచెం రన్ అవుతుందో లేదో అన్న షాప్ పెట్టుకున్న పాపానికి 100 మాటలు అంటాడు. వీళ్ళకి తెలియదా? వీళ్ళకి తెలియదు. తెలిసి ఎందుకు చేస్తుంది చెప్పండి? ఎవరైనా కూడా కావాలని సమస్యలు కొని తెచ్చుకుంటామా? మనకేమన్నా బలుపా చెప్పండి? నాకైతే నిజంగా అంత బాధ అనిపిస్తుందండి ఈరోజైతే. చిన్నోళ్ళు పెద్దోళ్ళు అందరూ మనకు నీతులు చెప్పడమేనండి. అది నాకు మస్తు కోపం వస్తుంది. సరే అండి, ఎవరు రాత్రి ఎట్లా రాసిపెట్టి అట్లయితే నేనైతే మంచిగా అయ్యేది చూపించాలనుకుంటున్నా ఫ్రెండ్స్. ఓకేనా అండి? ఇక్కడైతే టీ తాగుతున్నా ఫ్రెండ్స్. బాయ్ అంటే